చల్లదనం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇక వరుస పెట్టి కోడి పిల్లలని మునగడ తీసుకోవడం మొదలుపెట్టేసినాయి. ఇదైతే ఈ రోజేననమాట పొదుగుడైతే దిగింది. మొత్తానికి ఇక ఈ స్టేజ్ నుంచి ఇక ఇవి వాటంతట అవి తిరిగి తల్లి వదిలిపెట్టిన దాకా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. వీటన్నిటికి సంబంధించి ఎలాంటి అనారోగ్యాలు పాలవ్వకుండా కోడిపిల్లలు మొర్టాలిటీ రేట్ అనేది పడిపోకుండా మనకి పుట్టిన ప్రతి కోడిపిల్ల బతకాలి అని అంటే మాత్రం మేమైతే యూజ్ చేసేది నియోడెక్స్పోర్ట్ పౌడర్ అని ఆ మెడిసిన్ అయితే యూజ్ చేస్తామన్నమాట. అదొచ్చేసి వాటర్ లిక్విడ్‌లో పెడతాము. అదైతే బాగా యూజ్ అవుతుంది అన్ని కోళ్ళకి. చిన్న నుంచి పెద్ద వరకు అన్నిటికీ యూజ్ అవుతుందనమాట అది. ఈ చిన్న కోడి పిల్లలు అటు ఇటు తిరిగినా, చేసినా ఫీడ్ తిన్న తర్వాత అవి అరాయించుకోలేవనమాట. అరాయించుకోలేనప్పుడు వాటికి మోషన్ ప్రాబ్లమ్ అనేదొచ్చేసి చాలా వాటికి కోడిపిల్లలైతే చనిపోతాయన్నమాట. ఇవొచ్చేసి 1 గ్రాము పౌడర్ తీసుకొని లైట్‌గా చిన్న చిన్న పిల్లలుంటాయి గదా! వాటికి ఒక 10 లీటర్స్ నీళ్ళలో మన దగ్గర ఉన్న చిక్స్‌ని బట్టి పెట్టుకోవాలనమాట. 1 గ్రామ్ మెడిసిన్ తీసుకొని ఒక 10 లీటర్ల నీళ్ళల్లో కలిపేసుకొని మొత్తం మనం ఎక్కడైతే వాటర్ అయితే పెట్టుకుంటామో వాటి దగ్గర 3-4 డేస్ అయితే పెట్టుకోవాలనమాట. కొంచెం మనకి వైరస్ బారిన పడ్డాయి, బాగోట్లేదు, ఎంత తిన్నా ఇలానే ఉంటున్నాయి, నీరసం అయిపోతున్నాయి, మేత తినట్లేదని అనుకుంటే మాత్రం ఒక 5 లీటర్ నీళ్ళల్లో 1 గ్రామ్ ఏసి 4-5 డేస్ అనేది కంపల్సరీ డైలీ ఈవినింగ్, మార్నింగ్ ఫ్రెష్ వాటర్ పెట్టేసుకొని పెట్టుకోవాలనమాట. చూడండి నేను ఎలా ఈ మెడిసిన్ అయితే మా కోళ్ళ వాటికి పెట్టుకుంటానంటే, మాకైతే తక్కువగానే ఉన్నాయి. నేను 1 లీటర్ నీళ్ళే తీసుకున్నాననమాట. 1 గ్రామ్ కన్నా చాలా తక్కువ. చాలా అంటే చాలా తక్కువ. దాన్నైతే మిక్స్ చేసేసుకొని వాటర్‌లో గడ్డలేం లేకుండా చక్కగా కలిపేసుకొని మనం ఎక్కడెక్కడైతే వాటర్ అయితే పెడతామో వాటికి మేమైతే ఇచ్చేస్తామనమాట. ఈ మెడిసిన్ వాటర్ అనేది హీట్ అంటే ఎండలో మాత్రం పెట్టకూడదండి. మనకి దగ్గరలో నీడగా ఎక్కడన్నా ఉంటది గదా! అక్కడ మాత్రమే పెట్టాలనమాట. ఎండలో పెడితే డీహైడ్రేట్ అయిపోయి ఈ మెడిసిన్ రియాక్షన్ అయితే వేరుగా ఉంటదనమాట. అంటే కోళ్ళకైతే ఏమి ఇబ్బంది ఉండదు. మనం ఈ మెడిసిన్ వాటర్ పెట్టినా యూజ్ ఏమి ఉండదనమాట. ఇలా నీడనైతే పెట్టుకోవాలి. చిన్న పిల్ల నుండి పెద్ద వాటి వరకు అన్నిటికి పెట్టుకోవచ్చండి ఇది. ఎక్కువగా పెద్దవి మన దగ్గర ఓన్లీ పెద్దవే ఉన్నాయి, పిల్లలు లేవనుకుంటే ఒక్క స్పూను నిండుగా తీసేసి 1 లీటర్ నీళ్ళల్లో పెట్టేస్తే సరిపోయిద్దనమాట. చక్కగా తాగుతాయి. మనం ఎప్పుడైనా మెడిసిన్ వాటర్ అనేది పెట్టేటప్పుడు ఇంకా మిగతా చోట్ల నార్మల్ వాటర్ అనేది అసలు ఒక గంట వరకు ఏం పెట్టకూడదనమాట. అప్పుడైతే చక్కగా తాగేస్తాయి. మెడిసిన్ వాటరు వేస్ట్ అవ్వవు, పాడవ్వవు, చక్కగా తాగుతాయన్నమాట. చూడండి ఇదైతే ఈరోజే దిగింది. కానీ ఈ పిల్లలన్నీ చాలా నీరసంగా ఉన్నాయన్నమాట. ఇవాళ 2 రోజులు మామూలుగా నార్మల్ వాటర్ గానీ, బెల్లం వాటర్ గానీ ఇస్తామన్నమాట వీటికి. థర్డ్ డే అంటే 3వ రోజు నుంచి మేము మామూలుగా మెడిసిన్ వాటర్ అయితే అన్ని చిక్స్‌కి అయితే పెడతా ఉంటాం. ఇప్పుడు ఇవన్నీ పెట్టడం వల్ల మనకి ఈ చల్లదనానికి ఎలాంటి ఇన్ఫెక్షన్ బారిన పడుకోకుండా కోడిపిల్లలన్నీ సేఫ్‌గా ఉంటాయి. అదే కాదు ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు వాటికి మోషన్ పోతే ముడ్డుకి అతుక్కుపోయి ఉంటాయన్నమాట. వాటికి కూడా పనిచేసిద్ది. ఈ నియోడెక్స్పోర్ట్ మెడిసిన్ వచ్చేసి మనకి వెటర్నరీ షాప్స్‌లో ఎక్కడైనా అవైలబుల్‌గా ఉన్నాయండి. తెచ్చుకొని యూజ్ చేసుకోండి. కోళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. మన వీడియోస్ గనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే ఈ మెడిసిన్ పేరొచ్చేసి అందరికీ పలకడం అయితే రాదు కదా! అందుకే దీన్నైతే ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. తీసుకెళ్ళి వెటర్నరీ షాప్‌లో చూయించండి. ఇకపోతే ఇలాంటి మరిన్ని మెడిసిన్ వీడియోస్ కోసం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.